ఈరోజు కోటగారు చాలా బాగా ఉంది. అండ్ one of the finest actors, most versatile actor from Telugu film industry. And I thought personally, I'm very, very sad. My association with him right from my first film, I feel very, very close to what I have. Very much like ఇంట్లో వెళ్ళాలి శత్రు కానీ గణేష్ కానీ ఆడవారి మార్కెట్ కానీ ప్రొడక్షన్స్లో ప్రతి సినిమాలో ఫోటోగా చేశారు. కాదు రామయ్య గారు రానా కానీ మేము అందులో చెరిష్ లాట్ ఆఫ్ వండర్ఫుల్ మెమరీస్ ఫోటోగ్రఫీ. టుడే ఈజ్ నాట్ వెరీ బెస్ట్. మే సో బెస్ట్ ప్లీజ్. అసలు ఏ పాత్రనైనా చాలా గొప్పగా పోషించేటువంటి గొప్ప నటుడు. ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. నేను డైరెక్టర్ అయ్యాక చాలా ఫంక్షన్స్లో కలిసేవాడిని. ఇటీవల కూడా కొన్ని అవార్డ్ ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా ఆయన చెప్తుండేవాళ్ళు, నేను కూర్చొని ఓపిక లేకపోయినా కూర్చొని నటిస్తాను, ఆయన మంచి పాత్ర ఇస్తే అంత ఎంతూజియాస్టిక్గా ఉండేవారు ఆయన. సో ఆయనతో పనిచేసే అవకాశం నాకు దొరకలేదు. బట్ స్టిల్ ఆయన అభిమానిగా ఎంతోమంది అభిమానులు ఆయన అభిమానిస్తూనే ఉంటారు. ఆయన పాత్ర మన మధ్య ఇప్పుడు, ఆయన పాత్రలతో ఆయన నటనతో మన మధ్య ఇప్పుడు ఉంటూనే ఉంటారు. సో ఆయన కుటుంబాన్ని నాకు సానుభూతిని తెలియజేస్తాను. కోట శ్రీనివాసరావు మళ్ళీ అటువంటి నటుడు రాడు, అంతకుముందు అటువంటి నటుడు లేడు. నటుడుగా అది కోట శ్రీనివాసరావు. అది ఆత్మ శాంతించాలి. 35 ఏళ్ల పరిచయం, మంచి స్నేహం, గంజాల గారి ద్వారా పరిచయం, ఎంతో కాలం ఆడుకుంటూ పాడుకుంటూ గుర్తు పెట్టుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ సంతోషంగా గడిపేశాం. చెప్పగలిగే స్థాయి మాది కాదు. ఆయన లాంటి ఒక మహానుభావుని చాలా 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 పెద్ద మంచి ఆర్టిస్ట్ని కోరుకోవడం నిజంగా ఇట్స్ ఎ బ్లాక్ డే ఫర్ సినిమా ఇండస్ట్రీ అని అనుకుంటున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసుకుంటున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు వారిని ప్రోత్సహించాలని ఎంతో కృషి చేసిన మహానుభావుడు అండి. ఆయన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మనకి ఏంటంటే కేవలం తెలుగు ఆర్టిస్టులే ఉండాలని చెప్పి మామూలుగా పోరాటం చేయలేదు. ఆ పోరాటంలో ఆయన చాలా కూడా కోల్పోయారు. సో అలాంటి మహోన్నతమైన వ్యక్తికి కేవలం మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు వారికి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా ఆయనకి మనమందరూ ఘనన్యవాళ్ళు అనిపించినట్టండి. సో ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ తరఫున ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తుంది. ఆ సినిమాలో కోట శ్రీనివాసరావు గారు లాస్ట్ 15 నిమిషాలు ఆ సీన్ని నిలబెట్టారు. అది ఒక 100 సంవత్సరాలకి నిలబడే సినిమాని వారు మాకు అందించారండి. వారి ఆత్మకి శాంతి కలగాలని నేను కోరుకుంటూ ధన్యవాదాలు. మా ఫ్యామిలీ మెంబర్, మా ఫాదర్ సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఆయన సెట్లో చూస్తూ వచ్చాను. అలాగే నా కెరియర్ ఆయన నా ఫాదర్ చేశారు. సినిమాలు మన లడ్డు బాబు వరకు మేము దాదాపు ఒక 45 సినిమాలు కలిసి యాక్ట్ చేసాం. సో వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై డాడ్. మా నాన్నగారికి బాగా ఇష్టమైన వ్యక్తి. మేమందరూ ఆల్మోస్ట్ ఈ రోడ్లోనే మేము నేబర్స్గా ఉన్నాం చాలా సంవత్సరాలు. అండ్ మన వాళ్ళకి మన కుటుంబ సభ్యులు కొంచెం టైంలో స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక బ్లాక్ డే అండి ఇవాళ. మేము ముద్దుగా పిలుచుకునే కోట బాబాయ్ ఇక మన మధ్య లేరు. మన మధ్యన లేకపోయినా మనందరి మనసులో ఎప్పుడు ఆయన ఉంటారు. ఈరోజు ఒక టీవీ ఆన్ చేసిన, మొబైల్ ఆన్ చేసిన ఆయన కనబడుతుంటారు. ఆయన చేసిన పాత్రలు అటువంటివి. నాకు తెలిసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఆయన చేసిన పాత్ర అన్నది ఎవరూ చేయలేదండి. నాకు తెలిసి మరి ఫ్యూచర్లో చేస్తారో లేదో కూడా నాకు డౌటే. అలాగే ఆయన చేయలేని పాత్ర లేదు, అలాగే ఆయన చేసిన పాత్రలు కూడా ఎవరూ చేయలేదు. సో అలాంటి మహోన్నత వ్యక్తి మన మధ్యన లేరని అంటే అది నమ్మలేము. బట్ మనం రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. సో ఆయన జీవితాశయం ఏదైతే ఉందో
తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు కళాకారులకి ప్రాధాన్యత ఇవ్వాలన్నది, అది మన తెలుగు చిత్ర పరిశ్రమ ఇండస్ట్రీ అంతా అది ఫాలో అయ్యి తెలుగు వారికి ప్రాధాన్యత ఇస్తే ఆయనకి మనం ఘన నివాళులు అర్పించినట్టే. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మాట్లాడతారు, మన వాళ్ళకే వచ్చినట్టు చూడండి, ఎందుకంటే మనం అక్కడికి వెళ్తే ఎవరన్నా చేస్తున్నారా లేదా ఆ పాయింట్ మీద ఆయన చాలాసార్లు చాలా బాధతోటి చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక వారితో కలిసి ఈవి గారి సినిమాల్లో దగ్గర దగ్గర 7-8 సినిమాల్లో నటించాము. ఒక సందర్భంలో బాగా గుర్తుండేది ఏంటంటే ఆయనని కాలుతో కొట్టే సీన్ ఉన్నది. మనకేమో అంత పెద్ద నటుడిని కాలుతో కొట్టాలి అంటే ఆయన అట్లా ఫీల్ కాకుండా, అన్నది బాబు ఏమి కాదు చేయనేసి కాలుతో కొట్టించుకొని ఆ క్యారెక్టర్ని కూడా అవలేలగా మహానుభావుడికి నిజంగా ఈరోజు మనం మాణిక్ భాయ్ మేము కలిసి కోట గారితో నటించిన సన్నివేశాలు కొన్ని ఇప్పటికీ గుర్తొస్తుంటే చాలా హృదయ విదారకంగా అనిపిస్తుంది. అలాంటి చాలాసార్లు ఆయన ఎమ్మెల్యేగా రాణించారు. అలానే క్యారెక్టర్ యాక్టర్ ఇప్పుడు ఎస్వి రంగారావు గారు, కైకాల సత్యనారాయణ గారు, వారి తర్వాత ఇండస్ట్రీలో ఈ రోజు వరకు కూడా ఎవరన్నా చరిత్రలో చెప్పుకోగల గొప్ప నటుడు క్యారెక్టర్ యాక్టర్ ఉన్నారు అని అంటే అది శ్రీ కోట శ్రీనివాసరావు గారు అనేసి అందరూ ఒప్పుకోక తప్పని నిజం అది. అలానే కొన్ని సందర్భాల్లో ఆయన చాలా బాధతోటి ఈ ఇండస్ట్రీ ప్రతి వాళ్ళు వేషాలు రావాలి, అందరికీ బాగుండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి ఈరోజు లేరు అనేది శోక సందర్భంలో ఇండస్ట్రీని మన తెలుగు ప్రజల్ని ముంచేశారు అనేది మనము తప్పగా ఒప్పుకోవాలి. ఏది ఏమైనా డెత్ ఈజ్ సర్టెన్ ఫర్ ఎవ్రీబడి, బట్ అన్సర్టెనిటీ ఈజ్ వెన్ ఇట్ అక్కర్స్. వారి కుటుంబానికి ఈ యొక్క ట్రాజడీని బేర్ చేసే ఒక స్ట్రెంగ్త్ని ఇవ్వాలనేసి ఆ భగవంతుని కోరుకుంటూ మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. అందరి తరఫున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున మేము వారికి నివాళులు అర్పిస్తూ తెలుగు ప్రజలందరికీ తీరని లోటు ఆయన లేకపోవడం అనేది, ఈ సందర్భంగా వారికి మా ప్రగాఢ సానుభూతిని వారి కుటుంబానికి తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలనేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. సార్ వచ్చింది దాకా కానీ